హాయ్! ఇంకా జగన్ పైనైతే మొదలెట్టేశారండి. ఆర్థికంగా దెబ్బ కొట్టడానికైతే మొదలెట్టేశారు. ఎందుకంటే వాళ్ళేదైతే సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! యాక్చువల్‌గా అక్కడ పవర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవి అసైన్ భూములంట. దాదాపు అసైన్ భూములు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని అక్కడైతే లేకుంటే ఆక్రమించుకొని ఏదో ఆరోపణలైతే చేశారు గట్టిగా అయితే. దాని మీద మీ కంప్లెయింట్ గూడా వచ్చి దాని మీద నోటీసులు కూడా రావడం చూసాం. ఎందుకంటే అసైన్ భూములు ఎవరు కొనకూడదు, అమ్మకూడదు. ఖచ్చితంగా అవి వారసత్వంగానే వస్తాయి తప్ప మిగతావాళ్ళు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ అవ్వవు. కొనడానికి ఉండదు. అగ్రీమెంట్లు చేసుకుంటారు తప్ప పాస్‌బుక్‌లయితే మారవు. మరి అలాంటిది నిజంగానే అక్కడ సరస్వతి పవర్ ప్రాజెక్ట్‌లో ఖచ్చితంగా అసైన్ భూములు తీసుకొని ఉండుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అది నిజమైన భూములు అయినప్పటికీ ఖచ్చితంగా అసైన్ భూములు ఎవరి దగ్గర నుంచి కొనకూడదు. ఎందుకంటే అక్కడ పనిచేసే ఎస్సీ, ఎస్టీల దగ్గర నుంచి అయితే తీసుకున్నారని అయితే వార్తలైతే వచ్చినాయి బయటికి. ఖచ్చితంగా అది గనక నిజమై ఉంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆశ పెట్టి డబ్బులు ఇచ్చుండొచ్చు. కానీ అయి కొనడానికి వీలేదు. చట్టరీత్యా నేరమవుతుంది. మరి అది లూప్ హోల్‌ని పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా ముందుకైతే వెళ్తూ ఉన్నారు. అలానే ఫారెస్ట్‌కి సంబంధించి కొన్ని అక్కడ స్థలం గూడా కొంచెం దాంట్లో కలిసిందని చెప్తున్నారు. ఇలా అన్నీ అయితే చిక్కుముడులైతే పడతా ఉన్నాయి. జగన్‌కైతే ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ పైనైతే చూడాలి మరి. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్‌లో మనీ ఎక్కువ వస్తుంటది. అది దగ్గరే ఇక్కడ గుంటూరు దగ్గర, నడికుడి దగ్గరైతే ఆ ప్రాజెక్ట్ అయితే ఉంది. అక్కడ భూమి రేటు చాలా ఎక్కువుంటుంది. అలానే పవర్‌లో గట్టిగా సంపాదిస్తూ ఉంటారు. పవర్ ప్రాజెక్ట్‌లో అయితే మరి అలాంటి ఆర్థిక పైనైతే వాళ్ళైతే గండి కొట్టే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశాడు. చూద్దాం మరి ఒక్కొక్కటి నిదానంగా అయితే ఆహ్, ఆర్థిక మూలాలపై అయితే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. జగన్నైతే తొక్కడానికి. చూద్దాం మరి తప్పు ఎవరు చేసినా తప్పవుతుంది. దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం అయితే ఏం లేదు గానీ, ఖచ్చితంగా అక్కడ అసైన్ భూములు తీసుకొని ఉంటే మటుకు అది తప్పే అవుతుంది. ఎందుకంటే పట్టా భూములు కొనుక్కొని మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు గానీ, అసైన్ భూములు కొనుక్కొని మీరైతే ఆ ప్రాజెక్ట్ కట్టారంటే మటుకు ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా వాళ్ళు స్వచ్ఛందంగా అమ్మినప్పటికే కొనకూడదు యాక్చువల్‌గా అసైన్ భూములు కొనకూడదు మనం. కొన్నారంటే మటుకు అది చట్టం ప్రకారం అయితే తప్పే అవుతుంది. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ఇంకా దాని గురించి ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మనకైతే నిజాలన్నీ బయటకొస్తూ ఉంటాయి. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతం అయితే దానిపైనైతే ఒక రకంగా ఒక మంచి ఆర్థికంగా డబ్బు సంపాదించి పెట్టేదాన్నయితే గండి కొట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.